మూవీ స్టార్ట్ అవగానే ఆర్యన్ని చూపిస్తారు. ఆర్యన్ వాళ్ళ అమ్మా నాన్న ఆర్యన్‌కి వీలైనంత తొందరగా పెళ్లి చేయాలనుకుంటారు. ఎందుకంటే ఆర్యన్ జాతకాన్ని చెక్ చేసిన పూజారి గారు ఆర్యన్‌కి ఈ సంవత్సరం పెళ్లవుతుంది. అలా చేసుకోకపోతే ఇంకో 6 సంవత్సరాల దాకా ఆర్యన్‌కి పెళ్లి కాదని చెప్తాడు. దాంతో ఆర్యన్ వాళ్ళ అమ్మా నాన్న వీలైనంత తొందరగా ఆర్యన్‌కి పెళ్లి చేసేయాలనుకుంటారు. కానీ ఆర్యన్‌కేమో ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. ఆ రోజు నిద్రపోతున్న ఆర్యన్‌కి రోబోట్‌ని పెళ్లి చేసుకున్నట్టుగా కలొస్తుంది. దాంతో ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు. ఇక ఆర్యన్ వాళ్ళ అమ్మా నాన్న విషయానికొస్తే వాళ్ళు ముంబైలో ఉంటారు. వాళ్ళది పెద్ద ఉమ్మడి కుటుంబం. అలాగే రిచ్ ఫ్యామిలీ. ఆర్యన్ తన జాబ్ కారణంగా వాళ్ళకి దూరంగా ఢిల్లీలో ఉంటాడు. కట్ చేస్తే ఆర్యన్ తన ఆఫీస్‌కి వస్తాడు. ఇక్కడ మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఆర్యన్ రోబోటిక్ ఇంజినీర్ గా పనిచేస్తూ ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత ఆర్యన్ వాళ్ళ బాస్ ఊర్మిళ ఆర్యన్‌తో మాట్లాడుతూ నేను ఇప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను. నువ్వు కూడా ఆ ప్రాజెక్ట్ కోసం అమెరికా వచ్చేయమని చెప్తుంది. వినగానే ఆర్యన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే అమెరికా వెళ్ళడానికి రెడీ అయిపోతాడు. ఎందుకంటే ఆర్యన్ ఇక్కడే ఉంటే వాళ్ళ మమ్మీ డాడీ పెళ్లి చేసుకొని టార్చర్ పెడుతూ ఉంటారు. తర్వాత ఆర్యన్ యుఎస్ఏ వెళ్లి అమెరికాలో ఉన్న ఊర్మిళను కలుస్తాడు. ఊర్మిళ ఆర్యన్ బాసే కాదు వాళ్ళ చుట్టాలు కూడా. ఊర్మిళ ఆఫీస్ లో ఉన్న రోబోట్లను చూసి ఆర్యన్ షాక్ అవుతాడు. అప్పుడే ఊర్మిళ ఆర్యన్ దగ్గరికి వచ్చి నాకు బయటకు వెళ్లాల్సిన పని ఉంది. 2-3 రోజుల తర్వాత తిరిగి వస్తాను. అప్పుడు దాకా నా మేనేజర్ నిన్ను చూసుకుంటాడని చెప్తుంది. ఈ 2-3 రోజులు నువ్వు రెస్ట్ తీసుకో. నేను తిరిగి వచ్చినాక మనం పని మొదలు పెడదాం అని చెప్తుంది ఊర్మిళ. ఆర్యన్ కూడా ఓకే అంటాడు. తర్వాత ఆర్యన్ ఊర్మిళ ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆర్యన్ ని సిప్రా రిసీవ్ చేసుకుంటుంది. సిప్రా ఊర్మిళ మేనేజర్. సిప్రా ఆర్యన్ ని చాలా బాగా చూసుకుంటుంది. దాంతో ఆర్యన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సిప్రాకి ఆర్యన్ గురించి అంతా తెలుసు. ఆఖరికి ఆర్యన్ కి ఎలాంటి టీ ఇష్టమో కూడా సిప్రాకి తెలుసు. సరదాగా ఇవాళ అలా బయటకు వెళ్లాలనుకుంటున్నానని ఆర్యన్ సిప్రాతో చెప్తాడు. నువ్వు కూడా నాతో పాటు వస్తే బాగుంటుంది అంటాడు ఆర్య. సిప్రా కూడా ఓకే చెప్తుంది. దాంతో వాళ్ళిద్దరూ కలిసి బైక్ మీద వెళుతూ ఉంటారు. ఆర్య బైక్ ని చాలా స్పీడ్ గా రైడ్ చేస్తూ ఉంటాడు. సిప్రా కూడా ఆ రైడ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలా ఎంజాయ్ చేస్తున్న సిప్రాని చూసి ఆర్యన్ షాక్ అవుతాడు. ఎందుకంటే బైక్ స్పీడ్ గా వెళ్తుంటే అమ్మాయిలు కేకలు వేస్తారు. రివర్స్ లో సిప్రా ఎంజాయ్ చేస్తుంది. తర్వాత సిప్రా ఆర్యన్ తో మాట్లాడుతూ నాకు అసలు భయమే వేయదని చెప్తుంది. దాంతో ఆర్యన్ సిప్రాని లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సిప్రా కూడా ఆర్యన్ తో ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. అలా వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. తర్వాత సిప్రా ఆర్యన్ తో ఇప్పుడు నా బ్యాటరీ లో చూపిస్తుంది. నేను నా రూమ్ లోకి వెళ్లాలని చెప్తుంది. దాంతో ఆర్యన్ సిప్రా తనతో జోక్ చేస్తుందేమోనని మళ్ళీ రొమాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తర్వాత రోజు ఆర్యన్ ఉదయాన్నే లేచి సిప్రా కోసం టిఫిన్ రెడీ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఊర్మిళ వస్తుంది. ఊర్మిళను చూసి ఆర్యన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఊర్మిళ ఈ రోజు సాయంత్రం రావాలి. కానీ ఆమె ఇప్పుడే వచ్చేసింది. తర్వాత ఊర్మిళ ఆర్యన్ ని సిప్రా గురించి అడుగుతుంది. సిప్రా నిద్రపోదని చెప్తాడు. అది వినగానే ఊర్మిళకి డౌట్ వచ్చి సిప్రా రూమ్ లోకి వెళ్లి చెక్ చేస్తుంది. ఊర్మిళ అక్కడి నుంచి డైరెక్ట్ గా ఆర్యన్ రూమ్ లోకి వెళ్తుంది. సిప్రా అక్కడ ఉంటుంది. సిప్రాని చూడగానే ఊర్మిళకి కోపం వస్తుంది. అప్పుడు ఆర్యన్ ఊర్మిళకి నచ్చజెప్పడానికి ట్రై చేస్తూ మేమిద్దరం ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతున్నాం. అందువల్లే మా మధ్య ఇదంతా జరిగిందని చెప్తాడు. తర్వాత ఆర్యన్ సిప్రాని లేపడానికి ట్రై చేస్తాడు. ఆర్యన్ ఎంత లేపినా కానీ సిప్రా లేగవదు. అది చూసి ఆర్యన్ భయపడిపోతాడు. తొందరగా డాక్టర్ కి ఫోన్ చేయడానికి వెళుతూ ఉంటాడు. అప్పుడు ఊర్మిళ భయపడాల్సిన బ్యాటరీ డౌన్ అయిపోయిందని ఛార్జింగ్ పెడితే తిరిగి లేస్తుందని చెప్తుంది. అది వినగానే మనోడికి మైండ్ పోయినంత పని అవుతుంది. ఎందుకంటే ఆర్యన్ కి నిజంగా తెలియదు ఇప్పటి వరకు తాను ప్రేమించింది ఒక అమ్మాయిని కాదు రోబోట్ నని. తర్వాత ఆర్యన్ కి ఊర్మిళనే ఇదంతా కావాలని చేసిందని తెలుస్తుంది. ఎందుకంటే ఊర్మిళ కావాలనే ఆర్యన్ ని ఇక్కడికి పిలిపించింది. ఎందుకంటే ఊర్మిళ ఆర్యన్‌తో తన రోబోని టెస్ట్ చేపించి దాంట్లో లోటుపాట్లు ఏమున్నాయో తెలుసుకోవాలనుకుంటుంది. అదంతా విన్న ఆర్యకి సిఫ్రా తనెందుకు అంత జాగ్రత్తగా చూసుకుంటుందో అర్థం అవుతుంది. ఎందుకంటే అదంతా ఆల్రెడీ తనలో ప్రోగ్రామింగ్ చేయబడి ఉంది. కానీ ఆర్యన్‌కి అర్థం కాని ఒకే ఒక్క విషయం ఏంటంటే సిఫ్రా తనెందుకు కిస్ చేసింది. ఊర్మిళ ఆర్యన్‌తో సిఫ్రా ఎదుటి వాళ్ళ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ చూసి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోగలదు. అందుకనే నిన్ను కిస్ చేసిందని చెప్తుంది. ఇదంతా విన్న ఆర్యన్‌కి పిచ్చెక్కుతుంది. అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే ఆర్యన్ నిజంగానే సిఫ్రాని ప్రేమిస్తున్నాడు. ఇంకోవైపు సిఫ్రా ఒక రోబోట్. తనకి ఆర్యన్ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. దాంతో ఆర్యన్‌కి చాలా బాధేస్తుంది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని డిసైడ్ చేసుకుంటాడు. కానీ ఊర్మిళ ఆర్యన్‌కి నచ్చజెప్తూ నేను ఈ రోబోట్ మీద ఇంకా చాలా రకాల టెస్టులు చేయాలి. అందుకోసం నాకు నీ సపోర్ట్ కావాలని చెప్పి కానీ ఆర్యన్ ఊర్మిళకి హెల్ప్ చేయడానికి ఒప్పుకోడు. నేను సిఫ్రాని నిజంగానే ప్రేమిస్తున్నాను. ఆమె ఒక రోబోట్ అని తెలిసినా కానీ నా ఫీలింగ్స్ మారలేదు. ఎక్కడ ఉంటే ప్రమాదం అని చెప్తాడు. కట్ చేస్తే ఆర్యన్ మళ్ళీ ముంబై తిరిగి వచ్చేస్తాడు. ముంబై వచ్చిన తర్వాత తన ఫ్రెండ్ మోంటూకి జరిగిందంతా చెప్తాడు. మోంటూ ఆర్యన్ చెప్పిందంతా విని షాక్ అయిపోతాడు. అసలు ఆర్యన్ ఒక రోబోట్ ని ఎలా లవ్ చేశాడో మోంటూకి అర్థం కాదు. అప్పుడే ఆర్యన్ కి వాళ్ళ అమ్మ ఫోన్ చేసి నీకు ఒక అమ్మాయిని చూశానని చెప్తుంది. ఇక ఆర్యన్ కూడా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. తర్వాత ఆర్యన్ పెళ్లి చేసుకోవడానికి ముంబై వెళ్తాడు. ఎంగేజ్మెంట్ రోజు ఆర్యన్ కి తాను సిప్రాని మర్చిపోలేడని అర్థమవుతుంది. దాంతో ఆర్యన్ అక్కడి నుంచి పారిపోవాలని డిసైడ్ చేసుకుంటాడు. ఆర్యన్ అక్కడి నుంచి పారిపోతున్నప్పుడు ఆర్యన్ వాళ్ళ తాతయ్య ఆర్యన్ ని చూస్తాడు. దాంతో ఆర్యన్ వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్లి నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను.
అందుకే ఎంగేజ్మెంట్ చేసుకోలేనని చెప్తాడు. అది విన్న తర్వాత ఆర్యన్ వాళ్ళ తాతయ్య కూడా ఆర్యన్ అక్కడి నుంచి పారిపోవడానికి హెల్ప్ చేస్తాడు. దాంతో ఆర్యన్ అక్కడి నుంచి పారిపోయి ముంబై వచ్చేస్తాడు. తర్వాత ఆర్యన్ ఊర్మిళకి ఫోన్ చేసి ఒకవేళ సిప్రాని ఇండియాలో లాంచ్ చేయాలనుకుంటే ఇండియాలో లాంచ్ చేయమని చెప్తాడు. అప్పుడు ఇండియన్ పీపుల్ తో కూడా సిప్రా ఎలా రియాక్ట్ అవుతుందో తెలుస్తుందని చెప్తాడు. ఐడియా ఊర్మిళకు కూడా నచ్చడంతో ఊర్మిళ సిప్రాని ఇండియా పంపుతుంది. సిప్రాన్ చూసి ఆర్యన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఆర్యన్ నిజంగానే సిప్రాని ప్రేమిస్తూ ఉంటాడు. తర్వాత ఆర్యన్ సిప్రాని తన ఫ్రెండ్ మోంటూకి పరిచయం చేస్తాడు. మోంటూ సిఫ్రాన్ చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే సిప్రా నార్మల్ పీపుల్ లాగానే ఫుడ్ కూడా తీసుకుంటుంది. తనలో ఒక స్టోరేజ్ క్యాబిన్ ఉంటుంది. తను తీసుకున్న ఫుడ్ మొత్తం ఆ స్టోరేజ్ క్యాబిన్ లోకి వెళ్లిపోతుంది. తర్వాత ఆర్యన్ వాళ్ళ అమ్మకి వీడియో కాల్ చేసి సిప్రాతో మాట్లాడిస్తాడు. సిప్రాన్ చూసి ఆర్యన్ వాళ్ళ అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఫైనల్లీ ఆర్యన్ కి ఒక అమ్మాయి నచ్చింది. ఆర్యన్ సిప్రాని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. అందుకనే సిప్రాని మంచిగా రెడీ చేసి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు. ముందుగానే ఆర్యన్ సిప్రాకి ఆర్యన్ పేరెంట్స్ దగ్గర ఎలా బిహేవ్ చేయాలో చెప్తాడు. ఆర్యన్ వాళ్ళ పేరెంట్స్ కూడా సిప్రా చాలా బాగా నచ్చుతుంది. దాంతో ఆర్యన్ పేరెంట్స్ సిప్రాని వాళ్ళ ఫ్యామిలీ గురించి అడుగుతారు. అప్పుడు ఆర్యన్ సిప్రా ఒక అనాథని తనకెవరూ లేరని చెప్తాడు. వెంటనే ఆర్యన్ వాళ్ళ పేరెంట్స్ తొందరగా వీళ్ళకి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతారు. వెంటనే ఎంగేజ్మెంట్ కోసం ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇంకోవైపు ఆర్యన్ వాళ్ళ అమ్మ ఊర్మిళకి ఫోన్ చేసి ఆర్యన్ కి ఎంగేజ్మెంట్ అని చెప్తుంది. దాంతో ఊర్మిళ ఆర్యన్ కి నచ్చ చెప్పాలని ట్రై చేస్తుంది. కానీ ఎంత చెప్పినా కానీ ఆర్యన్ వినిపించుకోడు. తాను సిఫ్రాని నిజంగానే ప్రేమిస్తున్నానని తనతో కలిసి ఉంటే చాలని చెప్తాడు. ఊర్మిళ ఆర్యన్ కి సిఫ్రా ఒక రోబోట్ అని ఈ ఎంగేజ్మెంట్ మానుకోమని చెప్తుంది. కానీ ఆర్యన్ అదేమీ పట్టించుకోకుండా ఎంగేజ్మెంట్ కి రెడీ అయిపోతాడు. ఆర్యన్ సిఫ్రాని మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని అడుగుతాడు. అప్పుడు సిఫ్రా ఆర్యన్ తో ఇప్పటిదాకా రోబోట్ ని మనిషి పెళ్లి చేసుకోవటం నువ్వు చూసావా అని అడుగుతుంది. ఇప్పటిదాకా అయితే ఎవరూ చేసుకోలేదు. ఇప్పుడు మన ఇద్దరం చేసుకుందామని చెప్తాడు. దానికి సిప్రా కూడా ఓకే అంటుంది. అలా వాళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది. ఎంగేజ్మెంట్ రోజు ఆర్యన్ ఫుల్ గా మందు కొడతాడు. మందు కొట్టి ఆర్యన్ తన రూమ్ లోకి వెళ్తాడు. రూమ్ లోకి వెళ్ళిన తర్వాత సిఫ్రాతో రొమాన్స్ చేస్తాడు. అప్పుడు సిఫ్రా ఆర్యన్ తో నాకు ఒక అప్డేట్ వచ్చిందని చెప్తుంది. ఆర్యన్ కూడా ఫుల్ గా మందు కొట్టి ఉండటం వల్ల ఏమీ పట్టించుకోకుండా అప్డేట్ వస్తే దాన్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్తాడు. దాంతో సిఫ్రా ఆ అప్డేట్ ని డౌన్లోడ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే సిఫ్రా ఆ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసుకుంటుందో తన మెమరీ కరప్ట్ అయిపోతుంది. తర్వాత సిఫ్రా ఆర్యన్ ని మర్చిపోతుంది. అసలు సిఫ్రా తను ఎలా మర్చిపోయిందో ఆర్యన్ కి అర్థం కాదు. దాంతో ఆర్యన్ వెంటనే ఊర్మిళకి ఫోన్ చేస్తాడు. అప్పుడు ఊర్మిళ ఆర్యన్ తో సిఫ్రా ఏదైనా సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసుకుందేమో దానివల్ల ఇలా జరుగుతుందని చెప్తుంది. కానీ ఇప్పుడు ఆర్యన్ కి ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు ఊర్మిళ ఆర్యన్ ని సంధాయిస్తూ దీని బ్యాకప్ తీసుకోవడానికి 4 గంటల టైం పడుతుంది. అప్పుడు దాకా నువ్వు సిఫ్రాని జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. ఇంకోవైపు సిఫ్రా ఆర్యన్ తో పాటు తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మర్చిపోతుంది. ఆర్యన్ ఎలాగోలా సిఫ్రాని ఒక 4 గంటలు జాగ్రత్తగా చూసుకుంటే చాలు తన మెమరీ తిరిగి మళ్ళీ తనకు వచ్చేస్తుంది. తర్వాత ఆర్యన్ సిఫ్రాని ఛార్జింగ్ పెట్టుకోమని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సిఫ్రా ఛార్జింగ్ పెట్టుకుంటున్నప్పుడు ఒక అబ్బాయి సిఫ్రాని చూస్తాడు. తర్వాత అతను సిఫ్రా దగ్గరికి వచ్చి నువ్వు రోబోట్ వా అని అడుగుతాడు. అవును నేను రోబోట్ నేనని చెప్తుంది సిఫ్రా. సిఫ్రా రోబోట్ అని చెప్పినా గానీ ఆ కుర్రోడు నమ్మలేకపోతాడు. అతనికి సిఫ్రా చాలా బాగా నచ్చుతుంది. దాంతో అతను సిఫ్రాని కిస్ చేయడానికి సిఫ్రా దగ్గరికి వస్తాడు. అతని ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూసి సిఫ్రా తనని కిస్ చేయాలనుకుంటున్నాడని అర్థం చేసుకుని తాను కూడా కిస్ చేయడానికి దగ్గరగా వెళ్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఆర్యన్ వస్తాడు. అతన్ని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడు. అప్పుడు అతను ఆర్యన్ తో అది ఒక రోబోట్ ని ముద్దు పెట్టుకుంటే నీకు పోయేదేముందని అడుగుతాడు. అయినా కానీ ఆర్యన్ కోపం ఆపుకోలేక అతన్ని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడు. తర్వాత ఆర్యన్ సిఫ్రాతో వాడిని బిల్డింగ్ మీద నుంచి తలకిందులుగా పట్టుకోమని చెప్తాడు. సిఫ్రా అలాగే చేస్తాడు. అప్పుడు ఆర్యన్ మళ్ళీ గాని సిఫ్రా జోలికి వచ్చావంటే నీ ప్రాణం తీస్తానని చెప్తాడు. తర్వాత ఆర్యన్ సిఫ్రాతో మళ్ళీ వీడు నీ దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే వీడిని బిల్డింగ్ పై నుంచి తోసి చంపేయమని చెప్తాడు. తర్వాత అతను ఆర్యన్ తో తప్పైపోయింది క్షమించండి దీని గురించి ఎవరికి చెప్పనని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయినా కానీ ఆర్యన్ సిఫ్రా మీద కోపంగా ఉంటాడు. ఆర్యన్ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి సిఫ్రా ఆర్య కోపంగా ఉన్నాడని అర్థం చేసుకుని అతన్ని హగ్ చేసుకుంటుంది. ఒకరోజు మెహందీ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. ఆ మెహందీ ఫంక్షన్ లో అందరు డాన్స్ చేస్తూ ఉంటారు. సడన్ గా అప్పుడే ఆర్యన్ వాళ్ళ తాతయ్యకి బాగోదు. దాంతో ఆర్యన్ వెంటనే సిఫ్రాతో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్తాడు. సిఫ్రా కారుని డ్రైవ్ చేస్తూ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. అక్కడికి వెళ్లి చూస్తే తీరా అది పశువుల హాస్పిటల్. ఆర్యన్ సిఫ్రాకి ప్రాపర్ కమాండ్ ఇవ్వకపోవడం వల్ల సిఫ్రా అలా చేస్తుంది. తర్వాత ఆర్యన్ వాళ్ళ తాతయ్యని వేరే హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. ఆర్యన్ వాళ్ళ తాతయ్యని చెక్ చేసిన డాక్టర్ ఆర్యన్ తో ముసలాయన కదా బీపీ కొంచెం డౌన్ అయింది 2 రోజుల్లో బాగైపోతుందని చెప్తాడు. తర్వాత ఆర్యన్ వాళ్ళ తాతయ్య ఆర్యన్ తో పెళ్లి ఏర్పాట్లను ఆపొద్దు, పెళ్లి ఏర్పాట్లు కంటిన్యూ చేయండి, నాకు తగ్గిపోతుంది, నేను కూడా పెళ్లిలో డాన్స్ చేస్తానని చెప్తాడు. దాంతో ఆర్యన్ కూడా పెళ్లి ఏర్పాట్లు చేయడానికి రెడీ అయిపోతాడు. పెళ్లి రోజు రానే వస్తుంది. సిఫ్రా కూడా రెడీ అయిపోతుంది. తర్వాత సిఫ్రా చార్జ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల మదర్ బోర్డు దెబ్బతింటుంది.
అలా మదర్ బోర్డ్ దెబ్బతినటం వల్ల సిఫ్రా కొంచెం వింతగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సిఫ్రా అక్కడి నుంచి సంబంధం లేని మాటలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది. సిఫ్రాని చూసిన ఆర్యన్ కూడా సిఫ్రా ఏదో తేడాగా బిహేవ్ చేస్తుందని అర్థం అవుతుంది. అప్పుడే అక్కడికి ఊర్మిళ వస్తుంది. ఊర్మిళ ఈ పెళ్లి ఆపాలని ఎంతో ట్రై చేస్తుంది. కానీ ఆర్యన్ తన సిఫ్రాని ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్తాడు. దాంతో ఊర్మిళ కూడా ఎమోషనల్ అయిపోయి పెళ్లికి ఒప్పుకుంటుంది. అప్పుడే ఊర్మిళకి సిఫ్రా ఎక్కడికో వెళ్ళిపోయిందని తెలుస్తుంది. ఊర్మిళ సిఫ్రాని ట్రాక్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ సిఫ్రా మదర్ బోర్డ్ పాడైపోవడం వల్ల సిఫ్రా ఎక్కడుందో ఊర్మిళ ట్రాక్ చేయలేకపోతుంది. ఇంకోవైపు మనకి సిఫ్రాని చూపిస్తారు. సిఫ్రా పోలీస్ స్టేషన్ లో ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఆర్యన్ సిఫ్రాని ఏడిపిస్తూ సిఫ్రా దగ్గర ఉన్న టమాటా తినేస్తాడు. తర్వాత ఆర్యన్ సిఫ్రాని పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వమని చెప్తాడు. అప్పుడు ఆర్యన్ వాళ్ళమ్మ ఆర్యన్ నిన్ను ఏడిపిస్తున్నాడని చెప్తుంది. ఇప్పుడు మదర్ బోర్డు పాడైపోవటం వల్ల సిఫ్రా ఇంతకు ముందు ఇచ్చిన కమాండ్లన్నింటినీ ఇప్పుడు కంప్లీట్ చేస్తూ ఉంటుంది. అక్కడ నుంచి సిఫ్రా తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత సిఫ్రా సంగీత్ లో డాన్స్ చేస్తుంది. ఆ తర్వాత ఆర్యన్ ఒక అబ్బాయిని బిల్డింగ్ పై నుంచి తోసేసి చంపేయమన్నాడు కదా, అతని కోసం అతను వెనకాలే పడుతుంది. అప్పుడు ఆర్యన్ సిఫ్రాని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ సిఫ్రా ఆర్యన్ మీద అటాక్ చేస్తుంది. తర్వాత సిఫ్రా అతన్ని తీసుకువెళ్లి పైనుంచి కిందకు పడేస్తుంది. అక్కడ ఒక సోఫా ఉండటం వల్ల అతను ప్రాణాలతో బయటపడతాడు. దాంతో ఆర్యన్ ఒక కత్తిని తీసుకొచ్చి సిఫ్రా పైన అటాక్ చేస్తాడు. సిఫ్రా పైనుండి స్కిన్ అంతా పోతుంది. సిఫ్రా ఒక రోబోట్ అని అందరికీ అర్థం అవుతుంది.